మాట్లాడితే పోలీసులు రావడం, ఆ గ్రామస్తుల్ని బెదిరించడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు ఆ గ్రామానికి సంబంధించి అక్రమ మైనింగ్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పని ఈరోజు మైనింగ్ శాఖ అధికారిని అడిగాం. వాళ్ళు పాపం సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేరు. ఏది చెప్పినా కూడా నీళ్లు నవ్వేటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నా, దీనికి సంబంధించి సోమిరెడ్డికి కందలపాడులో పేదవాళ్ల కడుపులు కొట్టి చేస్తున్నటువంటి మైనింగ్లో 40% వాటా ఉందా లేదా? ఈ ఒక్క విషయం చంద్రమోహన్ రెడ్డి అనేక విషయాలను నేను ప్రమాణానికి పిలిచి రాలే. ఇది పేదల కడుపు కొట్టేటువంటిది కాబట్టి 40% తీసుకుంటూ నెలకి 15 నుంచి 20 లక్షల రూపాయలు నువ్వు తీసుకున్నటువంటి మాట వాస్తవమా కాదా? ఈ ఒక్క అంశం మీద నువ్వు ప్రమాణం చెయ్యి. మిగతా ఎన్ని వదిలేసే, దరిద్రుడా తింటే తిన్నా వదిలేసి నిన్ను కూడా నువ్వు మంది సొత్తుకు బతికేటువంటి వాడి, మంది సొత్తు మీద పడి వేసేవాడివి. ఈ ఒక్క విషయంలో కందలపాడుకు సంబంధించినటువంటి దాంట్లో నువ్వు తీసుకున్నావా లేదా? అక్కడికి చూస్తే హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. కళ్ళెంబడి ఎవరికైనా సరే, ఎంత కఠోరమైనటువంటి కర్కోట కూడా అయినా సరే కళ్ళ వెంబడి నీళ్లు రావాల్సినటువంటి పరిస్థితి. పాపం వాళ్ళు తరతరాలుగా చేసుకుంటున్నటువంటి భూముల్లో ఈరోజు చెప్పారు మళ్ళా జరిపి పెట్టారయ్యా, ఇంకా జరిపి పెట్టారు, ఇంకా మా కడుపులు కొడుతున్నారు, ఇంకా మా నోళ్ళు కొడుతున్నారని చెప్పి పాప గ్రామస్తులు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే, అందుకే అధికారుల దగ్గరికి వచ్చి మీరు ఏ ప్రాతిపదికన వాళ్ళని ఇచ్చారు అని అంటే ఈరోజు చెప్పారు అయిపోయింది. వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం నేను మైనింగ్ శాఖ కార్యాలయం ముందు నుంచే మాట్లాడుతున్నా, దాని ప్రకారం ఏప్రిల్ 30 అయిపోయింది. అందుకే చెప్పే గ్రామస్తులకు మీరు వెళ్ళి ఆపండి, మీరు వెళ్ళి అడ్డుకోండి, ఏ పోలీసు వచ్చినా సరే అక్రమ మైనింగ్కి మీరు రాసిచ్చి తీసుకువెళ్ళమని చెప్పండి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాగితాలు కూడా ఈరోజు వాళ్ళకి ఇచ్చాం.